హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'ద కింగ్ ఎటర్నల్ మోనార్క్' అనే కొరియన్ డ్రామాని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. అండ్ మీరు పార్ట్ 1 చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అనేది ఇస్తాను. సో, తప్పకుండా పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 2 చూడండి. అండ్ ఈ డ్రామా అయితే చాలా చాలా బావుంటుంది. సో, అస్సలు మిస్ కాకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ పార్ట్‌లో ఎండింగ్‌లో ఏమవుతుంది అంటే, జాంగ్‌తే సింజిన్ కలవటం కోసం వెళ్తూ ఉంటుంది. అప్పుడు లీగాన్ ఏమో జాంగ్‌తేని ఆపి, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బయటకి వెళ్తున్నావు కదా! నేను నీతో వస్తాను" అని చెప్పేసి లీగాన్ అంటాడనమాట. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "ఏమీ అక్కర్లేదు. నువ్వు నీ మాక్సిమస్‌తోనే క్వాలిటీ టైమ్ అనేది గడుపు" అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తను వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనకి లీగాన్ గుర్తొస్తాడు. వెంటనే ఆహ్, షింజీకి మెసేజ్ చేస్తుందనమాట. షింజీకి ఏమని మెసేజ్ చేస్తుందంటే, "నాకు ఈరోజు కొంచెం పనున్నాయి. మీరు క్యారీ ఆన్ అయిపోండి. మీరు చేసేయండి భోజనం" అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు షింజీ అలాగే జోవన్ ఇద్దరు కూడా వాళ్ళు తింటూ ఉంటారు. కానీ జాంగ్‌తే రాదు అని తెలియటంతో షింజీ కొంచెం డల్ అయిపోతాడనమాట మెసేజ్ చూసుకొని. ఇంకా జాంగ్‌తే ఏమో లీగాన్ దగ్గరికి వెళ్తుంది. లీగాన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి లీగాన్ అంటాడు, "ఈ వరల్డ్‌లో నాకు తెలిసిన దానివి నువ్వొక్కదానివే. నువ్వలా వెళ్ళిపోతావేంటి? నన్నొక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతావేంటి?" అని చెప్పేసి అలా అంటాడు. తర్వాత, "నువ్వు నా క్వీన్‌ని చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు నా వైఫ్ అవుతావా?" అని చెప్పేసి జాంగ్‌తేని అడుగుతాడు లీగాన్. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "క్వీనా? నన్ను క్వీన్ చేస్తావా నువ్వు? నీకేమన్నా పిచ్చి పట్టిందా?" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడు లీగాన్ అంటాడు, "అవును, క్వీనే చేస్తున్నాను. నేను నీకు ఒక వరల్డ్ మొత్తాన్ని ఇస్తానంటున్నాను. నీకు అర్థం కావట్లేదు. నువ్వొక జీరో లాంటి దానివి. నువ్వు జీరోకి అబ్సల్యూట్ పవర్ అనేది ఉంటుంది. జీరోని ఒక నంబర్ పక్కన పెడితే దాని వాల్యూయే మారిపోతుంది. అదే జీరోని వేరే చోట పెడితే దాని వాల్యూ ఇంకా తగ్గిపోతుంది. సో, నువ్వు నా పక్కన ఉండాలని నేను కోరుకుంటున్నాను" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా ఇలా అడిగేటప్పటికి జాంగ్‌తేకేమో, ఈ పిచ్చి మాటలన్నీ నాకు అర్థం కావట్లేదు. సరే అయితే నీకు వరల్డ్ ఉందన్నావు కదా! నీ వరల్డ్‌కి నన్ను తీసుకెళ్ళి చూపిచ్చు. అప్పుడు నేను నమ్ముతాను" అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా లీగాన్ ఏం చేస్తాడంటే జాంగ్‌తేని తీసుకెళ్తాడు బాంబూ ఫారెస్ట్‌కి. తీసుకువెళ్తాడు. అక్కడ తను చూస్తూ ఉంటాడనమాట డోర్ కోసం అని చెప్పేసి. అప్పుడు జాంగ్‌తే అంటుంది, నువ్వేమైనా స్పెల్ లాంటిది ఏదైనా చెప్తావా? ఏదైనా కీతో ఓపెన్ చేస్తావా? పర్వాలేదు, నేనేమనుకోను. నువ్వు చెప్పాలనుకుంటే అలాంటి స్పెల్స్ ఏమైనా ఉంటే చెప్పెయ్యి అని చెప్పేసి జాంగ్‌తే అంటూ ఉంటుంది. కానీ లీగాన్ ఏమో, "నేను డోర్ కోసం చూస్తున్నాను. అప్పుడు నేనొచ్చినప్పుడు నా చేతిలో ఒక స్టిక్ ఉంది. అలాగే నా దగ్గర మాక్సిమస్ కూడా ఉంది. అందుకే డోర్ ఓపెన్ అయినట్టుంది. ఇప్పుడు నేను ఎంప్టీ హ్యాండ్స్‌తో వచ్చాను కదా! సో, నెక్స్ట్ టైమ్ నేను ట్రై చేస్తాను మళ్ళీ" అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి జాంగ్‌తే ఏమో, "అసలు నీకింకా పిచ్చి పట్టేసింది బాగా" అని చెప్పేసి నమ్మకుండా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు లీగాన్ ఏమో, "నీకును ఇందాక వచ్చిన అబ్బాయికి ఉన్న రిలేషన్ ఏంటి?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "మేము చైల్డ్‌హుడ్ బెస్టీస్. నేను, జోవన్ అలాగే సింజీ" అని చెప్పేసి చెప్తుందనమాట. అలా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు చాలా చలిగా ఉంటుందనమాట. అందుకని జాంగ్‌తేకి లీగాన్ తన షర్ట్ తీసి ఇస్తాడనమాట. తన కోట్ తీసి ఇస్తాడు. ఇంక వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ సింజీ ఏమో జాంగ్‌తే రానంది కదా! సో, రానంది అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు వచ్చి కూర్చుంటాడనమాట. అక్కడ హార్స్‌ని చూస్తాడు. ఇంకా తన చిన్నప్పుడు జరిగినయన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు జాంగ్‌తే అలాగే సింజీ ఇద్దరు కరాటే నేర్చుకోవటం, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అలా ఆ హార్స్‌ని చూస్తూ దానికొక లోగో కనిపిస్తుంది. ఆ లోగో ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా 'కింగ్డమ్ ఆఫ్ కొరియాలో' కోర్ట్ లేడీ ఏం చేస్తుంది అంటే, ఒక అమ్మాయిని అపాయింట్ చేసుకుంటుంది. ఈ అమ్మాయి ఎవరు అంటే, అప్పుడు ఫోటోస్ తీసింది కదా! బోట్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు. సో, తినని కోర్ట్ లేడీ ఇక్కడ అపాయింట్ చేస్తుందనమాట. ఇతన్నెందుకు అపాయింట్ చేసింది అంటే, మొత్తం ఏంటంటే, ఇప్పుడు లీగాన్ ఇంట్లో లేడు కదా! అంటే 'కింగ్డమ్ ఆఫ్ కొరియాలో' లేడు, ప్యాలెస్‌లో లేడు అని చెప్పేసి మొత్తం అంతా ఆన్‌లైన్‌లో అందరూ అనుకుంటున్నారనమాట. సో, ఈ రూమర్స్ అన్నీ తగ్గించడం కోసం వేరేలాగా ప్రమోట్ చేస్తే ఈ రూమర్స్ తగ్గుతాయి అని చెప్పేసి ఈ కోర్ట్‌లోడి ఇలా ప్లానేస్తుందనమాట. సో, ఈ అమ్మాయిని ఇక్కడ నియమిస్తుందనమాట ఆ జాబ్‌కి అని చెప్పేసి. తినెవరు అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో జాంగ్‌తే వాళ్ళ అక్క. అండ్
సో, ఇలా పెడుతుందనమాట దీన్ని. అండ్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఉంది కదా! సో, ప్రైమ్ మినిస్టర్‌ని చూపిస్తారు. కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తుంది అంటే, ఒక పెద్ద మీటింగ్‌కి వెళ్తుంది. కానీ ఆ మీటింగ్‌లో ఉన్న వాళ్ళందరూ ఏమో, మీరేం వర్క్ చేయట్లేదు పార్టీ కోసం, ఓన్లీ మేకప్ ఏసుకొని, డ్రెస్‌లేసుకుంటూ మాత్రమే ఉన్నారు అని చెప్పేసి, అలా ఎక్కిరిస్తారనమాట ఈ ప్రైమ్ మినిస్టర్‌ని. అప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమంటుంది అంటే, మేకప్ ఒక్కటే వేసుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయిపోతారంటే, మీరు కూడా వెళ్లి మేకప్ వేసుకోండి అని చెప్పేసి ఒకళ్ళని అంటుందనమాట. సో, అలా చాలా పవర్‌ఫుల్‌గా కొన్ని మాటలన్నీ చెప్పేసి, నేను ఒక సిటిజన్‌ని కాదు, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కొరియా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో మన జాంగ్‌తే ఏమో అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో, వర్క్ చేస్తున్నప్పుడు ఒక న్యూబీ జాయిన్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ న్యూబీ ఎవరు అంటే కొత్తగా వచ్చినోళ్ళు ఎవరు అని చూసేటప్పటికి, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి ఎవరినో అరెస్ట్ చేసి తీసుకొస్తాడన్నమాట. సో, వెంటనే జాంగ్‌తే వెళ్లి, "అసలు నువ్వు కొత్తగా వచ్చినా సరే బాగా చేశావు" అని చెప్పేసి అక్కడ తనకి ఏం చేస్తుంది అంటే మొత్తం సంకెళ్ళేసేస్తదన్నమాట. హ్యాండ్ కఫ్స్ అనేవి వేసేస్తుంది. వేసేసి తనని లోపల పెట్టేసి ఇంకొక అబ్బాయిని కూర్చోబెడుతుంది. కానీ తీరా చూస్తే హ్యాండ్ కఫ్స్ వేసిన అబ్బాయే కొత్తగా జాయిన్ అయిన అబ్బాయన్నమాట. నేనే డిటెక్టివ్‌ని, నేనే జాంగ్‌ని అని చెప్తున్నా సరే వీళ్ళెవరు నమ్మరు. నువ్వు జాంగ్ ఏంటి? నువ్వే విలన్‌లా ఉన్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా నమ్ముతారన్నమాట. సో, నమ్మిన తర్వాత వీళ్ళేం చేస్తారు అంటే ఒక ఏరియాకి వెళ్ళి ఆ మర్డర్ జరిగింది కదా! సో, ఆ మర్డర్ జరిగిన ఒక కత్తి లాంటిది ఉంటుంది గదా! అంటే పొడవడానికి సంబంధించింది డస్ట్‌బిన్‌లో పడేశారు అని చెప్పేసి వాళ్ళకి కొంచెం తెలుస్తుందనమాట. సో, డస్ట్‌బిన్‌లో మొత్తం అంతా వెతుకుతారు. కొత్తగా జాయిన్ అయిన జాంగ్ వచ్చి తీసుకొస్తాడనమాట. సో, తీసుకొచ్చి వాళ్ళకి కత్తి ఇస్తాడు. కొంచెం ఆ షేప్ రాడ్‌లా ఉంటుంది కత్తిలాగా. సో, ఆ రాడ్ ఇస్తాడు. ఇంకా జాంగ్‌తే కూడా గుడ్ అని చెప్పేసి తన్ని పొగుడుతుందనమాట. ఇంకప్పుడు షింజీ వెళ్ళిపోతాడు. షింజీ వెళ్ళిపోతే ఒక చోటకి వెళ్తాడనమాట. ఒక చోటకి వెళ్ళేటప్పటికి అక్కడేం చేస్తారు అంటే చాలా మంది మనీ ఇచ్చేసి, "నువ్వు మాతో పాటు చెయ్యి కలుపు" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వీళ్ళెవరు అంటే కొంతమంది గ్యాంబ్లింగ్ వాళ్ళనమాట. సో, "మేము ఒక గ్యాంబ్లింగ్ హౌస్ నడుపుతున్నాము. నువ్వు నాకు మనీ ఇచ్చి సపోర్ట్ చేశావు అంటే నేను నీకు చాలా మనీ ఇస్తాను" అని చెప్పి చెప్తాడు. కానీ షింజీ ఏమో వాళ్ళని కొట్టేసి, "నువ్వు రాంగ్ ప్లేస్‌కొచ్చావు. నన్ను అనవసరంగా తీసుకొచ్చావు" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా మన జాంగ్‌తో ఏమో ఆఫీస్‌కెళ్ళిపోయింది. సో, ఆఫీస్‌లోకి వెళ్ళంగానే తనకి ఫోనొస్తుందనమాట. సో, ఫోనొచ్చి ఈ సెల్ ఫోన్ చాలా బావుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు లీగాన్. అప్పుడు లీగాన్ మాట్లాడుతూ ఉంటే జాంగ్‌తే అంటుంది, "నీకసలు ఈ నంబర్ ఎవరిచ్చారు? నా బెంచ్ నంబరు" అని చెప్పేసి అడుగుతుందనమాట. సో, అడిగేటప్పటికి నాకు జోవన్ ఇచ్చాడు అని చెప్పేసి లీగాన్ చెప్తాడు. అప్పుడు జోవన్‌కి హ్యాండ్ కఫ్స్ ఏసేసి తీసుకురండి నా దగ్గరికి అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ లీగాన్ జోవన్ దగ్గరికే వెళ్తాడనమాట. కానీ జోవన్ ఏమో లీగాన్ అస్సలు పట్టించుకోడు. "నువ్వసలు నా పేరెందుకు చెప్పావు ఫోను చేసినప్పుడు? తను నన్ను అరెస్ట్ చేయబోయింది తెలుసా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. "అసలిప్పుడు నువ్వెవరో, నేనెవరో నాకు సంబంధం లేదు. నువ్వు వెళ్ళిపో. నేను నీతో మాట్లాడను" అని చెప్పేసి జోవన్ అంటూ ఉంటాడు. కానీ లీగాన్ మాత్రం జోవన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. "నువ్వు నా అన్‌బ్రేకబుల్ స్వాడ్‌వి. ఇంకెప్పుడు నీకు ఆ ఆనర్ పొజిషన్ ఈ వరల్డ్‌లో నీకిస్తున్నాను. నువ్వు నాతోనే ఉండు" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంక తర్వాత రాయల్ గార్డ్స్‌కి ఈ అమ్మాయిని అపాయింట్ చేశారు కదా! అంటే కోర్ట్ లేడీ. సో, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే వ ఈ జోవున్ అంటే కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఉన్న జోవున్‌ని పిలుస్తుందనమాట. సో, పిలిసి నీ ఫోన్ అన్‌లాక్ చేసి నాకివ్వు అని చెప్పేసి అడుగుతుంది. జోవున్ కూడా అలాగే ఇస్తాడు. ఇచ్చిన వెంటనే అందులో ఒక ఫోటో ఉంటుందనమాట. లీగాన్‌ది, జోవున్‌ది ఇద్దరు కలిసి ఒక మిలిటరీలో ఉన్న ఫోటో ఉంటుంది. సో, ఆ ఫోటోని తను యూజ్ చేసుకుంటాను అని చెప్పేసి నెట్ అంతా పెట్టేస్తుందనమాట. ఆన్‌లైన్‌లో చాలా ఫేమస్‌గా వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఒక ఆర్టికల్ రాసేసి పెడుతుంది. సో, ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ కొరియా అందరూ కూడా ఏంటి లీగాన్ లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న న్యూస్ మర్చిపోయి ఈ న్యూస్ మీద ఎక్కువ మంది ఫోకస్ పెట్టేస్తారనమాట. సో, ఇలాగా వాళ్ళు ఇలా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జోవున్ ఉన్నాడు కదా! సో, జోవున్నేమో తర్వాత కోర్ట్ లేడీ పిలుస్తుంది. కోర్ట్ లేడీ పిలిసి ఒక ఫోటో ఇస్తుందనమాట. ఐడీ కార్డ్ ఉంది కదా! జాంగ్‌తేది. సో, ఆ ఐడీ కార్డ్ ఇచ్చి ఈ అమ్మాయి గురించి కనిపెట్టు అని చెప్పి చెప్తుంది. కానీ జోవున్ అంటాడు, "ఈ అమ్మాయి గురించి నేను 3 ఇయర్స్ బ్యాక్ నుండి వెతుకుతున్నాను. నాకు లీగాన్ చెప్పారు వెతకమని. కానీ ఈ అమ్మాయి గురించి ఏం దొరకలేదు. అసలు ఈ అమ్మాయే లేదు ఈ వరల్డ్‌లో" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా కట్ చేస్తే ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఏమవుతుంది అంటే జాంగ్‌తేకి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక డీఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అసలు ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు. లీగాన్ డీఎన్ఏ ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు. ఒకవేళ తను చెప్పింది నిజమేనేమో అసలు ఈ వరల్డ్‌లో కాదేమో లీగాన్ అని చెప్పేసి అలా చెప్తుందనమాట ఆ అమ్మాయి వచ్చి.
టెస్ట్ చేసిన అమ్మాయి. తర్వాత తనకి ఫోన్ వస్తుంది. ఫోన్లో ఏంటంటే ఈ జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే లీగాన్ హార్స్‌ని టెస్ట్ చేయమని చెప్పి పంపిస్తుందనమాట. సో, అప్పుడు ఆ టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళేం చెప్తారు అంటే ఈ హార్స్ అనేది ఒక స్పానిష్ బ్రీడ్. అసలిప్పుడు కొరియాలోనే ఎక్కడా లేదు ఇలాంటి హార్స్ అని చెప్పేసి వాళ్ళు ఫోన్‌లో చెప్తారు. ఇంకా తినేమో షాక్ అయిపోతూ ఉంటుందనమాట. అసలేంటి ఇలా ఉంది అని చెప్పేసి వెంటనే లీగాన్‌ని ఫోన్ చేసి లీగాన్‌ని తీసుకువెళ్ళి ఒక షాప్‌లో అంటే ఒక రెస్టారెంట్ దాంట్లో కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టిన తర్వాత దాని కోసం అని చెప్పేసి స్పానిష్ డ్రింక్ అనేది ఇస్తుందనమాట. సో, స్పానిష్ ఆల్కహాల్ అనేవి 2 బాటిల్స్ వేరేవి మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటుంది. అప్పుడు లీగాన్ అంటాడు, "నువ్వేంటి ఇలా తాగుతున్నావు? డిఫరెంట్ డిఫరెంట్ ఆల్కహాల్స్ కలిపి తాగొచ్చా?" అని చెప్పేసి అంటాడనమాట. అదేంటి అప్పుడు జాంగ్‌తే అంటుంది, "నీ హార్స్ స్పానిష్ బ్రీడ్ కదా! నీకు స్పానిష్ ఆల్కహాల్ గురించి తెలీదా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుందనమాట. అప్పుడు లీగాన్ అంటాడు, "లేదు స్పానిష్ కాదు. అది నేను చిన్నప్పటి నుండి నేను తనని పెంచాను. మాక్సిమస్ మా వరల్డ్‌లో ఉంటుంది" అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "నీ నీ వరల్డ్‌కి వెళ్ళడానికి డోర్‌కి నే నువ్వు అలౌ అవ్వలేదు కదా! సో, ఎవరెవరిని అలౌ చేస్తుంది ఆ డోరు" అని చెప్పేసి కావాలని అడుగుతూ ఉంటుంది. అప్పుడు లీగాన్ అంటాడు, "నేనొక్కడినే యూజ్ చేశాననుకుంటున్నాను. కానీ నా ముందు ఇంకా ఎవరైనా యూజ్ చేశారేమో అని చెప్పి నాకు డౌట్‌గా ఉంది" అని చెప్పేసి లీగాన్ అలా చెప్తూ ఉంటాడు. ఇంకా లీగాన్ ఏమో ఆహ్, ఇలా చెప్తూ ఉంటాడు కదా! సో, జాంగ్‌తే అంటుంది, "మరి నీ వరల్డ్‌కి, మా వరల్డ్‌కి డిఫరెన్స్ ఏంటి?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లీగాన్ అంటాడు, "మీ వరల్డ్‌లో ఏంటంటే సౌత్ కొరియా, నార్త్ కొరియా అని విడదీసేశారు. కానీ మా వరల్డ్‌లో మొత్తం అంతా ఒకటే. మా వరల్డ్‌లో క్యాపిటల్ అంటే కమర్షియల్ క్యాపిటల్ సియోల్, అలాగే ఎకనామికల్ క్యాపిటల్ ఏమో ప్యోంగ్యాంగ్ ఉంది. కానీ మీరేమో సౌత్ కొరియాకి క్యాపిటల్ సియోల్ పెట్టేశారు. నార్త్ కొరియా క్యాపిటల్ ప్యోంగ్యాంగ్ పెట్టారు. అలాగే" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. అలా చెప్తూ ఒక స్టోరీ చెప్తాడనమాట. ఏంటి అంటే మా వరల్డ్‌లో పార్లమెంట్ అనేది బూసాన్‌లో ఉంది. ఎందుకంటే బూసాన్‌లో సీకి దగ్గరగా ఉంటుంది. సో, జపనీస్ వాళ్ళకి మనకి గొడవ పడుతూ ఉంటారు కదా! సో, జపనీస్ వాళ్ళనేవాళ్ళు బోట్స్ మీదే రావాలి. సీ రూట్‌లోనే రావాలి. సో, అందుకనే క్యాపిటల్ అనేది ఫ్రంట్‌గా ఉండాలి వాళ్ళని ఎదుర్కోవడానికి అని చెప్పేసి బూసాన్‌లో పెట్టారు మా క్యాపిటలు. అలాగే బూసాన్‌లోనే మన అడ్మైరల్ స్టాచ్యూ కూడా ఉంది. మీకేమో ఇప్పుడు సియోల్‌లో ఉంది కదా! అడ్మైరల్ స్టాచ్యూ అని చెప్పేసి ఇలా స్టోరీ చెప్తాడనమాట. ఇలా ఇవన్నీ వినిన తర్వాత ఇంకా జాంగ్‌తేకేమో తినకి పిచ్చి పట్టేసింది అని చెప్పేసి, "సరే నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి బిల్ పే చేస్తాను. నువ్వు వెళ్ళిపో కావాలంటే" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంది. తినేమో అలా నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి బిల్ పే చేస్తుంది. బిల్ చూసేటప్పటికి షాక్ అయిపోతుంది. ఏంటి ఇంత బిల్ అయింది అని చెప్పేసి బయటకొచ్చేటప్పటికి లీగాన్ ఏమో చాలా ఆర్డర్ చేసి వెనకాల పట్టుకుని ఉంటాడనమాట. సో, తన ఆర్డర్ కూడా జాంగ్‌తేనే పే చేయాల్సొస్తుంది. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "నువ్వు కింగ్‌వా? ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు. నాకు తెలియకుండా ఇవన్నీ ఆర్డర్ చేసేసావా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నువ్వు నన్ను అలా అనకు" అని చెప్పేసి లియోన్ అంటాడనమాట. "అదే నువ్వు నా వరల్డ్‌లో అనుంటే నిన్ను బీహెడ్ చేసేసేవాళ్ళు" అని చెప్పేసి, అంటే నిన్ను హ్యాంగ్ చేసేసేవాళ్ళు అని చెప్పి చెప్తాడనమాట లీగాన్. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "అసలు నువ్వు ఇలాంటి అబద్ధాలు ఆడితే నేనే నిన్ను బీహెడ్ చేస్తాను" అని చెప్పేసి అలా కోపంగా అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది. లీగాన్ ఏమో జాంగ్‌తే వెనకాలే వస్తూ ఉంటాడు. ఇప్పుడు జాంగ్‌తే అంటుంది, "నువ్వెందుకు నా వెనకాల వస్తున్నావు" అని చెప్పేసి అడుగుతుంది. లీగాన్ అంటాడు, "నేనేం నీ వెనకాల రావట్లేదు. నేను మాగ్జిమస్‌కి గుడ్ నైట్ చెప్పడానికి వచ్చాను" అని చెప్పేసి మాగ్జిమస్ దగ్గరికి వెళ్ళి అలా నుంచుని ఉంటాడు. అప్పుడు జాంగ్‌తే కూడా వస్తుందనమాట. "అసలు మీ మాగ్జిమస్ ఏంటి? నేను క్యారెట్స్ తీసుకొస్తే అసలు తినలేదు మొన్న. ఆ క్యారెట్స్‌ని కూడా తినలేదు అసల" అని చెప్పేసి ఇంక కోపంగా వెళ్ళిపోతుందనమాట. అప్పుడు లీగాన్ ఏమో, "అవును క్యారెట్స్ తినలేదా మాగ్జిమస్? ఇక నుండి జాంగ్‌తే నీకు క్యారెట్స్ ఇస్తే తిను. ఇది నీ కింగ్ ఆర్డర్" అని చెప్పేసి ఆ మాగ్జిమస్‌తో చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే వాన పడుతుందనమాట. సో, వాన పడి ఉరుములొస్తూ ఉంటాయి. ఉరుములొచ్చేటప్పటికి తన షోల్డర్ దగ్గర మంటల్లాగా అయిపోతే తనకి బాగా నొప్పొచ్చేస్తూ ఉంటుంది. తనకేమైందో అర్థం కాదు. ఇంకా 'కింగ్డమ్ ఆఫ్ కొరియాలో' జోవున్నేమో లీగాన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే లీగాన్ వెతుకుతూ ఉంటాడు కదా! సో, లీగాన్ గురించి ఆలోచిస్తాడనమాట. అండ్ లీగాన్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు. లీగాన్ ఏమో ఎప్పుడూ ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఉంటుంది కదా! సో, ఈ లీలిమ్‌ది. ఆ లీలిమ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూసి
లీలిం బాడీ లాగానే ఉంది చూడ్డానికి. కానీ తన బాడీ మీద ఉండాల్సిన గాయాలు గానీ ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇవి 2 ఏంటో నేను తేల్చుకోలేకపోతున్నాను. ఒకవేళ వీళ్ళిద్దరూ వేరు అయితే ఈ బాడీ ఎక్కడి నుండొచ్చింది లీలింకి? ఒకవేళ లీలిం బతికే ఉంటే ఈ బాడీ ఎక్కడిది? అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట లీగాన్ ఎప్పుడు. అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటాడు ఇక్కడ జోవున్. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఉంది కదా! సో, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ హౌస్‌ని చూపిస్తారు ఈ ఎపిసోడ్‌లో. వాళ్ళ హౌస్ ఏమో చాలా పూర్ అనమాట. వాళ్ళ మదర్ ఏమో ఒక ఫుడ్ కోర్ట్ నడుపుతూ ఉంటుందనమాట. అంటే ఫుడ్ అన్నీ అమ్ముతా ఉంటారు. సో, తనేమో లోపలికి వెళ్లి కూర్చొని వాళ్ళ మమ్మీని అన్ని మమ్మీ నాకు స్పైసీ చికెన్ చెయ్యి అలా చెప్పేసి అడుగుతూ ఉంటుందనమాట. సో, వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి ఈ సీన్‌లో చూపిస్తారు మనకి. ఇంకా జోవున్ ఏమో కార్‌లో వెళ్తూ ఉంటుంది. అలా కార్‌లో వెళ్తూ ఉంటుంటే తన కార్ అనేది రిపేర్ వచ్చేస్తుంది. సో, రిపేర్ వచ్చేస్తే పక్కకు ఆపేస్తుంది. పక్కకు ఆపేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసేటప్పటికి లీగాన్ ఎత్తుతాడు. లీగాన్ ఎత్తేటప్పటికి అదేంటి లీగాన్ నువ్వెత్తావు నా ఫోన్ అనేటప్పటికి లీగాన్ కట్ చేసేస్తాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేటప్పటికి మళ్ళీ లీగాన్ ఎత్తుతాడు. ఎప్పుడు నువ్వు అలాగే చేస్తావు కదా! నేను ఫోన్ చేస్తే కట్ చేసి ఇప్పుడు నేను కూడా అలాగే ట్రై చేశాను అని చెప్పేసి లీగాన్ అంటాడు. అలా అనిన తర్వాత ఏమైంది? ఎందుకు ఫోన్ చేసావు? అని చెప్పేసి లీగాన్ అడిగితే జాంగ్‌తే అంటుంది మా డాడీ ఉంటారు. మా డాడీకి ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంది. లీగాన్ ఏమో మీ డాడీ లేరు. మీటింగ్‌లో ఉన్నారు. నువ్వు చెప్పు నాకు నేను తర్వాత చెప్తాను మీ డాడీ వచ్చాక అని చెప్పి చెప్తాడు. అప్పుడు జాంగ్‌తే ఏమో నా కార్ రిపేర్ వచ్చింది. సో, నేను ఇక్కడున్నాను. బేకరీ దగ్గర ఉన్నానని చెప్పు మా డాడీకి అని చెప్పేసి చెప్తుంది. లీగాన్ ఏమో నువ్వేం భయపడకు నేను వస్తాను అక్కడికి. అక్కడే వెయిట్ చెయి. నీ కార్‌లో ఏమన్నా ఉన్నాయా? అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు జాంగ్‌తే అంటుంది నా కార్‌లో ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది. ఒక వాటర్ బాటిల్ ఉంది. ఒక వెట్ వైప్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు లీగాన్ అంటాడు అయితే నువ్వు వెంటనే వెళ్ళి నీ కారు ముందు షెడ్ అనేది ఓపెన్ చేసి వాటర్ బాటిల్ ఉన్నాయి కదా! సో, వాటర్ తాగి నీ హెయిర్ టై చేసేసుకొని అక్కడ కూర్చొని వెయిట్ చేయి నేను వస్తున్నాను అని చెప్పి చెప్తాడు. ఇంకా జాంగ్‌తే ఏమో కోపంగా అరుస్తుంది లీగాన్ మీద. తర్వాత అక్కడ వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లీగాన్ వస్తాడనమాట. సో, లీగాన్ వస్తాడు. అక్కడ ఇంకా ఈ విలన్ ఉన్నాడు కదా! సో, లీలిమ్ అప్పుడే కింగ్డమ్ ఆఫ్ కొరియాకి వెళ్తాడనమాట. సో, ఇలా వెళ్తూ ఉంటాడు. ఇంకా లీగాన్ వస్తాడు కదా! సో, లీగాన్ వచ్చేటప్పటికి ఇంకా జాంగ్‌తే ఏమో తన హెయిర్ టై చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మొత్తం టైమ్ అంతా స్టాప్ అయిపోతుంది. టైమ్ అంతా స్టాప్ అయిపోయేటప్పటికి తనకు అర్థం కాదు. ఏంటి టైమ్ అంతా స్టాప్ అయిపోయింది అని చెప్పేసి. ఇలా స్టాప్ అయిపోయిందని చెప్పేసి దగ్గరికి వెళ్లి చూసేటప్పటికి ఇంకా తనకప్పుడు అర్థమవుతుందనమాట. టైమ్ అంతా స్టాప్ అయిపోయింది. ఇదేంటి అని చెప్పేసి జాంగ్‌తేని అడుగుతాడు. ఇప్పుడు టైమ్ స్టాప్ అయింది నీకు తెలిసిందా? అని చెప్పి అడుగుతాడు. అప్పుడు జాంగ్‌తే ఏమో ఏం టైమ్ స్టాప్ అయింది? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అలా మాట్లాడుతున్నావు. నువ్వు అసలు క్రేజీ అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. తన కార్ కీస్ లీగాన్‌కి ఇస్తుంది. లీగాన్ ఇచ్చి ఇప్పుడు కార్ రిపేర్ చేయడానికి ఒకళ్ళొస్తారు. నువ్వు జాగ్రత్తగా కార్ రిపేర్ చేపిచ్చుండు. నాకు ఇక్కడ పనుంది. నేను వెళ్తున్నాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా లీలిమ్ ఏమో కింగ్డమ్ ఆఫ్ కొరియాకి వెళ్తాడు. అక్కడ తన సెక్రటరీ దగ్గరికి వెళ్తాడనమాట. సో, ఆ సెక్రటరీ ఏం చేస్తాడు అంటే ఒక లైబ్రరీని నడుపుతూ ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్తాడు. ఇంక లీగాన్ ఏమో తన కార్ తనే రిపేర్ చేసేసి ఇంకా కార్‌లో వెళ్తాం స్టార్ట్ చేస్తాడు. కార్‌లో వెళ్తూ ఉంటాడు. అప్పుడు బాంబూ ఫారెస్ట్‌కి వెళ్తాడు. అప్పుడు తన చేతిలో ఆ కర్ర కూడా ఉందనమాట. సో, ఆ కర్రలోనే కదా ఆ మ్యాజికల్ ఫ్లూట్ ఉండేది. హాఫ్ మ్యాజికల్ ఫ్లూట్. సో, ఆ కర్ర పట్టుకునేటప్పటికి మళ్ళీ డోర్ అనేది వచ్చిందనమాట. ఇంకా తనకు అర్థమవుతుంది. ఓహ్! అయితే ఈ స్టిక్‌లోనే ఉంది పవర్ అంతా అని చెప్పేసి తనకు అర్థమవుతుంది. ఇంకా ఈ లీలిమ్ ఏమో కొరియాకెళ్ళాడు కదా! సో, కొరియాలో చాలా మందిని అంటే చాలా మంది తనకి సెక్రటరీ కింద వాళ్ళని పెడుతూ ఉంటాడనమాట. సో, వాళ్ళందరూ కూడా లీలిమ్ మహారాజ్ గారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, తన ఆర్మీని పెంచుకుంటూ ఉంటాడు. సో, ఈ టైంలో అంతా లీలిమ్. ఇంకా మన జాంగ్‌తే ఏమో వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది కదా! సో, జాంగ్‌తే, సింజీ కలిసి ఒక చోటకొస్తారనమాట. అంటే ఆ చనిపోయిన వాడున్నాడు కదా! సో, వాళ్ళ వైఫ్‌ని ఇంట్రాగేట్ చేద్దాం మళ్ళీ అని చెప్పి వస్తారు. కానీ వాళ్ళ వైఫ్ ఏమో ఉండదు. ఎక్కడికో పారిపోతుందనమాట. సో, వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, సింజీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక రౌడీ బ్యాచ్‌ని కిడ్నాప్ చేస్తాడనమాట. సో, అలా కిడ్నాప్ చేస్తే ఆ రౌడీ బ్యాచ్ ఇప్పుడొస్తారు. ఇప్పుడొచ్చి సింజీతో కోపంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా మన హీరోయిన్ జాంగ్‌తే కూడా కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటుందనమాట ఆ గ్యాంగ్‌తో. అప్పుడు లీగాన్ ఒస్తాడు.
లీగాన్ వచ్చేటప్పటికి వాళ్ళ జాంగ్‌తే షాక్ అయ్యి "నువ్వెలా వచ్చావు ఇక్కడికి" అని అడుగుతుంది. అప్పుడు లీగాన్ అంటాడు, "నేను నీ కార్‌తో వచ్చాను. నేను ఫస్ట్ నీ స్టేషన్‌కి వెళ్ళాను. అక్కడ అడిగితే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు. అందుకే ఇక్కడికొచ్చాను" అని చెప్పేసి లీగాన్ చెప్తాడనమాట. ఇంకా విలన్స్ ఏమో జాంగ్‌తేతో ఫైట్ చేస్తూ ఉంటారు. జాంగ్‌తేతో అలాగే సింజీతో. అయితే ఒక విలన్ వచ్చేసి సింజీని కొట్టడానికి రాబోతుంటాడనమాట. సింజీ చూసుకోడు. వెనకాల నుండి కొట్టడానికి వస్తుంటే వెంటనే ఈ లీగాన్ వెళ్ళి తన్ని ఫైట్ చేస్తాడు. సో అందరూ కూడా వచ్చేస్తారనమాట. ఇంకా గ్యాంగ్ అందరూ వచ్చేసి లీగాన్‌తో ఫైట్ చేద్దాం అనుకుంటారు. ఇంకా లీగాన్ అందరిని కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత జాంగ్‌తో ఏమో లీగాన్‌ని తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోతే లీగాన్ అంటాడు, "చూసావా నేను ఎలా ఫైట్ చేశానో ఈరోజు. నేను చెప్తే నువ్వు నమ్మవు. నాకు అన్ని మార్షల్ ఆర్ట్స్ వచ్చు" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. "నేను నీకోసం మీ స్టేషన్‌కి వెళ్ళాను తెలుసా" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సింజీ వస్తాడు. సింజీ వచ్చేసి ఒక ప్యాకెట్ తీసుకొస్తాడనమాట. సో అందులో ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు సింజీ అలాగే జాంగ్‌తే ఇద్దరు కలిసి ఒక ఐస్ క్రీమ్‌ని షేర్ చేసుకొని తింటూ ఉంటారనమాట. సో ఆ ఐస్ క్రీమ్ ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ లీగాన్ ఏమో "నేను కూడా ఇక్కడే ఉన్నాను. మనం ముగ్గురం ఉన్నాము. మీరిద్దరే అని మాట్లాడుకుంటున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత లీగాన్, సింజీ అలాగే జాంగ్‌తే ముగ్గురు కలిసి ఓ హోటల్‌కి వెళ్తారనమాట. సో అందరూ తినేస్తారు. అప్పుడు జాంగ్‌తే ఏమో లెగిసి "నేను బిల్ పే చేస్తాను" అని చెప్తుంది. అప్పుడు సింజీ అంటాడు, "నేను పే చేస్తానులే పర్వాలేదు" అని చెప్పేసి సింజీ అంటాడు. అప్పుడు లీగాన్ ఏమో "హే మిస్టర్ నువ్వు నాది కూడా పే చేసేయి బిల్" అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు సింజీ అంటాడు, "అదేంటి నేను నీది పే చేయడం ఏంటి బిల్లు అలా మాట్లాడుతున్నావేంటి" అంటే అప్పుడు లీగాన్ అంటాడు, "నేను వేరే వరల్డ్ నుండి వచ్చాను. నేను ఇక్కడ గెస్ట్‌ని ఈ వరల్డ్‌కి. నువ్వు అలా చేయొచ్చా" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా సింజీ అలాగే జాంగ్‌తే ఏమో నవ్వుకుని సరే పే చేసేస్తానని చెప్పేసి వెళ్ళి పే చేస్తారనమాట. సో అప్పుడు ఇంకా జాంగ్‌తే అంటుంది, "నేను నిన్ను నీ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాను" అని చెప్పేసి అంటుంది. కానీ అప్పుడు సింజే అంటాడు, "ఏం అక్కర్లేదు నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు. నేను డ్రాప్ చేస్తానులే లీగాన్ని" అని చెప్పేసి సింజే తీసుకువెళ్తాను అని చెప్తాడనమాట. సో వీళ్ళు ఇలా బయటకు నుంచుంటారనమాట. సింజే పే చేసేదాకా బిల్లు. అప్పుడు లీగాన్ జాంగ్‌తేతో అంటాడు, "నేనింక వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి చెప్తాడనమాట. "ఎక్కడికి వెళ్తున్నావు" అని చెప్పేసి జాంగ్‌తే అడుగుతుంది. అప్పుడు లీగాన్ ఏమో "నేను నా కంట్రీకి వెళ్ళిపోతున్నాను. నా కింగ్‌డమ్‌లో ఇప్పటిదాకా ఎంప్టీగా ఉంది కింగ్ లేక. సో నేనింక వెళ్ళాలనుకుంటున్నాను. ఈరోజు ఈరోజు నైట్ తొందరగా వస్తే నేను నీకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను" అని చెప్పేసి చెప్తాడనమాట. కానీ ఈ జాంగ్‌తే ఏమో "నాకు ఈరోజు పనుంది. నేను లేట్‌గా వస్తాను" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా లీగాను అలాగే సింజీ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్తారు. అప్పుడు సింజీ అడుగుతాడు, "ఈ హార్స్ నీకెక్కడిది? ఏ కంపెనీలో కొన్నావు?" అని చెప్పేసి లీగాన్‌ని అడుగుతాడు. లీగాన్ ఏమో "ఇది నీకు తెలీదులే" అని చెప్పేసి చెప్తాడనమాట. "ఈ లోగో ఏంటి? ఈ లోగో ఎక్కడిది?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు లీగాన్ అంటాడు, "ఈ లోగో వేరే వరల్డ్‌లో ఉన్న కంట్రీలో ఉంది. నీకు ఈ లోగో గురించి తెలీదులే" అనేటప్పటికి ఇంకా సింజీ ఏమో పిచ్చోడు పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇంకా జాంగ్‌తే ఏమో ఆహ్, ఆ రోజు ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఆఫీస్‌కెళ్ళి తర్వాత వాళ్ళ అక్కతో షాపింగ్‌కెళ్తుంది. సో వాళ్ళ అక్క చెప్తుందనమాట, "నేను లీగాన్‌కి 2,000,000 వోన్ అనేది అప్పుగా ఇచ్చాను. తన హోటల్‌లోంచి వెళ్ళిపోవడానికి" అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "నీకేమన్నా పిచ్చా? నువ్వేమనుకుంటున్నావు? అంత డబ్బులు లీగాన్‌కి ఇస్తావా?" అని చెప్పేసి జాంగ్‌తే అంటూ ఉంటుంది. అప్పుడు జాంగ్‌తే వాళ్ళ అక్క అంటుంది, ఏంటి నేనేం పిచ్చి కాదు. తను చాలా రిచ్‌గా ఉన్నాడు చూడ్డానికి. ఇప్పుడు నేను 2,000,000 ఇస్తే దానికి డబుల్ ఇస్తాడు నాకీసారి వచ్చినప్పుడు" అని చెప్పేసి వాళ్ళ అక్క చెప్తూ ఉంటుందనమాట. సో వీళ్ళ అక్క ఎవరు అంటే కింగ్‌డమ్ ఆఫ్ కొరియాలో వాళ్ళ ఆ కోర్ట్ లేడీ అపాయింట్ చేసింది కూడా తిన్నే. సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ. అండ్ ఇంకా మన లీగాన్ ఏం చేస్తాడు అంటే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వాళ్ళ దేశానికి వెళ్ళిపోదామని చెప్పేసి లాస్ట్ టైం లైబ్రరీకొస్తాడు. లైబ్రరీకి వచ్చిన తర్వాత ఒక బుక్‌ని చూస్తాడనమాట. ఆ బుక్ గురించి ఒకసారి జాంగ్‌తే చెప్తుందనమాట. ఈ పోయెట్ గురించి చెప్తూ ఉంటుంది. సో ఆ పోయెట్ నేమ్ ఉన్న బుక్‌ని తీసుకొని ఇంక తన కంట్రీకి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే జాంగ్‌తే వాళ్ళ ఇంటికొస్తుంది. కానీ అక్కడ మాక్సిమస్ ఉండదు. ఇంక తనేమో లీగాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మన లీగాన్ ఏమో వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతాడనమాట. సో వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతాడు. ఇంకా లీలిమ్ కింగ్‌డమ్ ఆఫ్ కొరియాలోనే ఉన్నాడు కదా! ఇప్పుడేమో లీగాన్ ఆ కంట్రీకొస్తున్నాడు. అంటే టైం అనేది మళ్ళీ ఆగిపోయింది. టైం ఆగిపోయేటప్పటికి లీలిమ్‌కి అర్థమవుతుంది. ఏదో జరుగుతుంది అని చెప్పేసి అర్థమవుతుందనమాట. ఇంకా
ఇక్కడేం జరుగుతుంది అంటే జోవున్ ఉన్నాడు కదా! సో, జోవున్ ఏమో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న జోవున్ కోల్డ్ డ్రింక్ తాగుతూ ఉంటాడు. అయితే తను బాగా చల్లగా ఉన్న డ్రింక్ పట్టుకునేటప్పటికి తను చాలా వేడిగా ఉంది అని చెప్పేసి వదిలేస్తాడనమాట. ఇలా వదిలేసి చాలా వేడిగా ఉంది అని అంటూ ఉంటాడు. అదేంటి అంటే ఆహ్, కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఉన్న జోవును చాలా వేడిగా ఉన్న గ్లాస్ పట్టుకుంటాడనమాట. సో, ఇద్దరు ఒకేసారి వేడే అనిపించిందనమాట. సో, ఈ సీన్ అనేది మనకి చూపిస్తారు. ఇంక తర్వాత జోవున్ ఉన్నాడు కదా! సో, అలా కాఫీ తాగేసిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్‌కి ఒకళ్ళు రిపోర్ట్ చేస్తారనమాట. ఎవరో బాంబూ ఫారెస్ట్‌లో ఒకళ్ళు కనిపించారు. మన మెజెస్టీ లాగా, మన కింగ్ లాగానే ఉన్నారంట వాళ్ళు చూడ్డానికి అని చెప్పేసి చెప్తారు. ఇంకా జోవున్ వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే ఆహ్, లీగాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తన హార్స్ లేకపోవటంతో. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే లీగాన్ లేడు కదా! సో, లీగాన్ లేడు అన్న విషయం ప్రైమ్ మినిస్టర్‌కి తెలిసిపోయి లీగాన్ ఉన్నాడా లేదా అని చెక్ చేయడానికి కోర్ట్‌కొస్తుందనమాట. అంటే మ్యాన్షన్‌కొస్తూ ఉంటుంది. అప్పుడు కోర్ట్ లేడీ ఏం చేస్తుందంటే తను రానివ్వద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అయినా సరే వినకుండా ప్రైమ్ మినిస్టర్ లోపలికొచ్చేస్తుంది. అప్పుడు కోర్ట్ లేడీ ఏమో "నీకు తెలీదా ఎమర్జెన్సీ టైమ్‌లో మాత్రమే ఇలాగ ఎవ్వరికీ పర్మిషన్ లేకుండా లోపలికి రావాలి. నువ్వెందుకొచ్చావు?" అని చెప్పేసి కోర్ట్ లేడీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ ఏమో అవును. ఈ మన మన కింగ్ మిస్ అయ్యారు అంటే అది ఎమర్జెన్సీ కాదా? అందుకే నేనొచ్చాను. నేనిప్పుడు కింగ్ ఉన్నారో లేదో చూడాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుందనమాట. అప్పుడు కోర్ట్ లేడీ ఏమో కింగ్ లేడు. ఇప్పుడు దాకా చదువుకొని ఇప్పుడే నీరసంగా ఉందని పడుకోవడానికి వెళ్లారు. రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తుందనమాట. అలా చెప్పి తను డోర్ ముందు నుంచుంటుంది అడ్డంగా వెళ్ళనివ్వకుండా ప్రైమ్ మినిస్టర్‌ని. కానీ ప్రైమ్ మినిస్టర్ ఏమో కోర్ట్ లేడీని పక్కకు తోసేసి మరి లోపలికి వెళ్తుంది. లోపల డోర్ తెరిచేటప్పటికి లోపల లీగాను అలాగే జోన్ ఇద్దరు ఉంటారు. ఇంకా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏమో లోపలికొస్తుందనమాట. అప్పుడు లీగాన్ అంటాడు కోర్ట్ లేడీ నిన్ను ఎవరిని లోపలికి రానివ్వకుండా చూడమని చెప్పాను కదా! అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అంటే కోర్ట్ లేడీకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ ముందు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏమో నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు సరే అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్‌తో మాట్లాడతాడనమాట లీగాన్. ప్రైమ్ మినిస్టర్ అంటుంది మీరిక్కడ ఈ ఇంట్లో లేరు అని చెప్పేసి నేను విన్నాను. అందుకే మిమ్మల్ని చూడటానికొచ్చాను. సో, మీరు నాకు అప్పుపడి ఉన్నారు దీని గురించి అని చెప్పేసి తనలా మాట్లాడేసి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయేటప్పుడు లీగాన్ అంటాడు, "నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఆహ్, మీ నేనిప్పుడు చెప్పే మాటలు మీకు కొంచెం కటుగా ఉండొచ్చు. కానీ వినండి" అని చెప్పేసి, "నేనెవరికీ ఇన్ డెప్త్ అయ్యి ఉండను. అంటే నేనెవరికీ అప్పుపడి ఉండను. ఎందుకంటే నేను కింగ్‌ని. రేపు హిస్టరీ బుక్‌లో కూడా నా గురించే రాస్తారు. సో, నేనైతే మీకు ఏమి ఇన్ డెప్త్‌గా లేను" అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమో చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వీక్ కలుద్దాము అని చెప్పేసి. తర్వాత ఈ కోర్ట్ లేడీ వస్తుంది. కోర్ట్ లేడీ వచ్చేసి లీగాన్ ఎక్కడికెళ్ళావు అసల అని చెప్పేసి కోప్పడుతూ ఉంటుంది. కానీ లీగాన్ వచ్చేసి ఆవిడని హగ్ చేసేసుకొని లేదు నేను ఇక్కడికే వెళ్ళాను నార్మల్‌గా అలా తిరగడానికి వెళ్ళాను అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు ఈ కోర్ట్ లేడీ లీగాన్ షర్ట్‌ని చూస్తుందనమాట. కోట్‌ని చూస్తుంది. కోట్ చూసి దీనికున్న బటన్స్ ఏవి? ఇవి చాలా ఎక్స్‌పెన్సివ్ బటన్స్ తెలుసా నీకు? అని చెప్పేసి అంటూ ఉంటుంది. తనేమో నాకు కావాల్సొచ్చి నేను అమ్ముకున్నానులే ఒక చోట కరెన్సీ లాగా యూజ్ అయినియి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా ఈ కోర్ట్ లేడీ ఏం చేస్తుంది అంటే ఆ కోట్‌ని తీసుకెళ్ళి తన రూమ్‌లో పెట్టుకుంటుంది. మళ్ళీ బటన్స్ కుట్టిద్దాము అని చెప్పేసి. అప్పుడు తనకి ఒక బుక్ దొరుకుతుందనమాట ఆ కోట్‌లో. ఆ బుక్‌ని చూస్తూ ఉంటుంది. ఏంటి బుక్ అని చెప్పేసి. ఇంకా తర్వాత రోజు కోర్ట్ లేడీ ఒక టైని అలాగే సూట్‌ని తీసుకొచ్చేసి లీగాన్‌కిస్తుంది. లీగాన్‌కిచ్చి మన మిలిటరీ అఫీషియల్ ఒకళ్ళు చనిపోయారు. సో, వాళ్ళని చూడ్డానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి చెప్తుంది. ఇంకా తిను కూడా ఏం చేస్తాడంటే లీగాన్ వెళ్తాడనమాట. మిలిటరీ అఫీషియల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కోట్ వేసుకొని వెళ్తాడనమాట. వాళ్ళ అబ్బాయితో మాట్లాడతాడు. "నువ్వు మీ డ్యాడీకి కరెక్ట్ కొడుకువి. మీ డ్యాడీ నిన్ను చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడు" అని చెప్పేసి అలా మాట్లాడేసి ఇంకా వచ్చేస్తాడనమాట. ఇంకా కార్‌లో కూర్చుంటాడు. అప్పుడు తనకి ఈ టై అనేది నొక్కేసుకుంటూ ఉంటుందనమాట. ఎందుకంటే అప్పుడు లీలిమ్ తిన మెడ మీద ఆహ్, ఆ ఫ్లూట్‌తో గుచ్చేస్తాడు కదా! సో, రక్తం వస్తుంది కదా! సో, అప్పటి నుండి తను టై వేసుకోకుండా ఉంటాడనమాట. సో, టై యేసుకుంటే తన గొంతు అనేది పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. సో, వెంటనే టై తీసేస్తాడు. అండ్ తర్వాత ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఏం చేస్తుంది అంటే జాంగ్‌తే అలాగే సింజి కలిసి ఒక కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని చెప్పేసి ఒక సీసీ కెమెరాని చెక్ చేస్తూ ఉంటారనమాట. ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు అక్కడున్న అమ్మాయి ఒకళ్ళొచ్చి తన ఫోన్ నంబర్ ఇస్తారనమాట. ఆ అమ్మాయి ఫోన్ నంబర్ ఇచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆ ఫోన్ పట్టుకుందాం అనుకుంటారు కదా! సో, ఆ అమ్మాయి ఒక పర్స్‌ని అమ్ముదాము అని చెప్పేసి ఆన్‌లైన్‌లో పెడుతుంది. సో, ఇప్పుడు మన జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే
ఆ పర్స్‌ని కొనటానికి వెళ్ళినట్టు వెళ్తుంది. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి మీరేనా పర్స్ కొంటానంది అని చెప్పేసి, ఇదిగోండి పర్సు నేనసలు మొన్నే కొన్నాను. రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు రిటర్న్ తీసుకోనన్నారు. నా బిల్ పోయింది అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జాంగ్‌తే కూడా పర్స్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి అంటుంది, మీరు మనీతో పే చేస్తారా? లేకపోతే ఆన్‌లైన్‌లో పే చేస్తారా? అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడు జాంగ్‌తే అంటుంది, నేను మనీ పే చేయను. నిన్ను అరెస్ట్ చేస్తాను. నువ్వు నిన్న మార్నింగ్ 4 నుండి 5 వరకు ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడేమో తనకి మీరెవరు అని చెప్పి పారిపోతూ ట్రై చేస్తుంది. వెనకాల నుండి పోలీసులొచ్చేసి తనని అరెస్ట్ చేసేస్తారనమాట. సో, అలా అరెస్ట్ చేసేస్తారు. ఇంకా సింజయ్ ఉంటాడు కదా! సింజయ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏమని అడుగుతుంది అంటే తనొక డాక్టర్ అనమాట. సింజయ్ నువ్వు బానే ఉన్నావా? నీకు పీడకలేం రావట్లేదు కదా! అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి. అప్పుడు సింజయ్ ఏమో ఈ మధ్య నాకేం కలలు రావట్లేదు. మంచి కళ్ళే వస్తున్నాయి అని చెప్పేసి సింజయ్ అంటూ జాంగ్‌తేని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే జాంగ్‌తే వచ్చేసి ఎవరా అమ్మాయి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ సింజయ్ ఏం చెప్తాడు అంటే లీగాన్ మీ ఇంటి దగ్గర పెట్టిన హార్స్‌ని తీసుకెళ్ళిపోయాడా అని చెప్పేసి తన మాట మార్చేస్తాడనమాట. సో, అప్పుడు జాంగ్‌తే అంటుంది నువ్వు మాట మార్చకు అని చెప్పేసి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్‌ని చూపిస్తారు. ఆ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఒక కూల్ ప్యాక్ అనేది పెట్టుకొని ఉంటుంది. అప్పుడే తన సెక్రటరీ వచ్చి తనకు వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో ఏం చూపిస్తారు అంటే తన దగ్గర ఉండే ఒక మినిస్టర్ ఏం చేస్తాడు అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ గురించి తప్పుగా మాట్లాడతాడనమాట. ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఓన్లీ మేకప్ వేసుకోవడం తప్ప, అలాగే తన ముక్కును చూసారా? తన ముక్కును కూడా ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుంది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. సో, అప్పుడు ప్రైమ్ మినిస్టర్‌కి మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వచ్చేసి తన టాబ్లెట్ తీసి ఆ టాబ్లెట్‌లో ఏమో చాలా మినిస్టర్స్ నేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, అలా తప్పుగా మాట్లాడిన మినిస్టర్ ఫోల్డర్‌ని తీసుకెళ్ళి వాళ్ళ సెక్రటరీకి పంపిస్తుంది. అందులో ఏముంటుంది అంటే ఆ మినిస్టర్ ప్రైవేట్ పిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఆ పిక్స్ అన్నీ కూడా పంపించేస్తుందన్నమాట. సో, నెట్‌లో పెట్టేయి ఇదంతా అని చెప్పేసి అలా పంపిస్తుంది. తర్వాత ఏం చేస్తదంటే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి లీగాన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ని కలుస్తుంది. వాళ్ళ తాతయ్యని. సో, కలిసి ఆయనతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏమని అంటే మీ కొడుకు ఒకళ్ళు చనిపోయారు. ఇంకొకళ్ళేమో మీ కొడుకుని చంపేశారు. ఇంకొక చిన్న కొడుకేమో వేరే దేశాల్లో ఉన్నాడు. ఇప్పుడు మీ మనవడొక్కడే ఇక్కడున్నాడు. మీ ఫ్యామిలీ అంతా ఇలా విడిపోవటంలో మీకసలు హ్యాపీగా ఉందా? అని చెప్పేసి అలా కావాలని అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో, అప్పుడు ఈ కింగ్ ఏమంటాడంటే అవును. నువ్వు చాలా పూర్ ఫ్యామిలీ నుండొచ్చావు కదా! అయితే ఇంక మనకి ఈ స్టేటస్ అనేది ఎప్పటికి తగ్గదు. పూర్ ఫ్యామిలీ వాళ్ళకి, రిచ్ ఫ్యామిలీ వాళ్ళకి. నువ్వు రిచ్‌గా పుట్టలేదు కాబట్టి నీకేం తెలీదు అని చెప్పేసి చాలా పొగరుగా చెప్తాడనమాట. ఇంకా ఈ ప్రైమ్ మినిస్టర్‌కి కూడా చాలా కోపమొస్తుంది. తర్వాత ఈ కింగ్ ఏమో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన రూమ్‌లో కూర్చుంటాడు. అప్పుడే లీగాన్ ఒస్తాడు ఈ కింగ్ దగ్గరికి. వచ్చేసి నేను మీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను అని చెప్పేసి స్వీట్స్ ఇస్తాడు. స్వీట్స్ ఇచ్చిన తర్వాత అంటాడనమాట. మన అంకుల్ ఉన్నారు కదా! సో, ఆ అంకుల్‌కి ఎప్పుడో అంటే మా డ్యాడీని చంపేసినప్పుడు ఆ అంకుల్ వెళ్ళిపోయారు. అబ్రాడ్‌లో ఉంటున్నారు. ఇప్పుడు తను నాకు సపోర్ట్ చేస్తారా? లేకపోతే నా స్టెప్ అంకుల్ ఉన్నారు కదా! సో, తనకి సపోర్ట్ చేస్తారా? అని చెప్పేసి నాకెప్పుడు డౌటే అని చెప్పేసి తను అంటూ ఉంటాడనమాట లీగాన్. అప్పుడు ఆ కింగ్ ఏమో ఏం మాట్లాడడు. అప్పుడు లీగాన్ ఏమో తన ఒక షీట్ పేపర్ తీసుకొస్తాడు. ఒక పేపర్ తీసుకొచ్చి, "ఇది ఒక పజిల్ లాగానే ఉండిపోయింది నాకు. మీరైతేనే దీన్ని సాల్వ్ చేయగలరు" అని చెప్పేసి ఆ పేపర్‌ని పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. సో, ఇంకా కింగ్ ఏం చేస్తాడు అంటే, ఆ పేపర్ ఏంటి అని చూస్తాడు. ఆ పేపర్‌లో ఏముంటుంది అంటే, లీలిమ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఉంటుందనమాట. సో, ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని ఈ కింగ్ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ అంతా కలిసి రాయల్ గార్డ్స్ షూట్ చేసినట్టు తప్పుగా చేస్తారు కదా! సో, అదంతా ఉంటుంది. ఇంకా తర్వాత లీగాన్ ఏమో అలా వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఇంకా దారిలో లైబ్రరీ కనిపిస్తుంది. సో, లైబ్రరీకి వెళ్ళి అక్కడ కూర్చొని జాంగ్‌తే కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో కూడా జాంగ్‌తే లైబ్రరీలో కూర్చొని లీగాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే పారలెల్ యూనివర్స్ నిజంగా ఉందా అని చెప్పేసి పారలెల్ యూనివర్స్‌ల గురించి బుక్స్ అన్నీ చదువుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి సింజీ గురించి చూపిస్తారు. సింజీ ఏమో వాళ్ళ ఇంట్లో ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ వస్తారు. వాళ్ళ మమ్మీ వచ్చేటప్పటికి సింజీ ఏమో వాళ్ళ మమ్మీ బ్యాగ్ తీసుకొని కింద పడేసేటప్పటికి దాని నిండా డబ్బులుంటాయి.
డబ్బులుండేటప్పటికి సింజి అడుగుతాడు, "మమ్మీ నీకెక్కడి నుండి వచ్చినియి డబ్బులన్నీ? అసలెక్కడికెళ్ళావు? నువ్వు ఏ హౌస్‌కెళ్ళావు?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమో తన్ని ఆ హౌస్‌కి తీసుకెళ్తుందనమాట. అదొక గ్యాంబ్లింగ్ అనమాట. అంటే కార్డ్స్ ఆడతారు కదా! సో, ఆ హౌస్. సో, అందులో వాళ్ళేం చేస్తారు అంటే లాస్ట్ టైము ఒక కొంతమంది గ్యాంగ్ వచ్చేసి సింజిని అడుగుతాడు కదా! "నువ్వు మాతో ఉండు. మేము మీకు బోలెడు డబ్బులిస్తామని" చెప్పేసి. వాళ్ళు వీళ్ళ మమ్మీకి మనీ ఇస్తారనమాట. వీళ్ళ మమ్మీ ఏమో గ్యాంబ్లింగ్‌కి బాగా అడిక్ట్ అయిపోయింది. సింజి ఎన్ని సార్లు చెప్పినా సరే వాళ్ళ మమ్మీ వినదనమాట. సో, ఇంక సింజి ఏం చేస్తాడంటే పోలీసులకి అప్పచెప్పేస్తాడు. వాళ్ళ మమ్మీని కూడా అప్పచెప్పేసి ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇంక వాళ్ళ మమ్మీ ఏమో నేను డిటెక్టివ్ వాళ్ళ మదర్‌ని అని చెప్తున్నా సరే వాళ్ళు వినకుండా ఇంకా అరెస్ట్ చేసేస్తారు. ఇంకా ఇప్పుడు జాంగ్‌తే ఏమో తన వర్క్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళే దారిలో ఒక బైసికల్ వేసుకొని చిన్న బాబు వచ్చేసి జాంగ్‌తేని గుద్దేస్తాడు. గుద్దేసేటప్పటికి తన ఐడీ కార్డ్ ఏమో డ్రైనేజ్‌లో పడిపోతుంది. ఇంకా డ్రైనేజ్‌లో పడిపోయేటప్పటికి తను బాధపడుతూ ఉంటుందనమాట. సో, బాధపడుతూ ఉంటుంది. ఆ బాబు కూడా ఐయామ్ సారీ అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు జాంగ్‌తే ఏమో "ఏం పర్వాలేదు నువ్వెళ్ళు" అని చెప్పేసి చెప్తుంది. ఇంక తను ఇంటికి వెళ్దాము అని చెప్పేసేటప్పటికి అప్పుడే తనకి ఒక ఫోరెన్సిక్ రిపోర్టర్ ఉంటుంది కదా! సో, తనొచ్చేసి "నీకు ఈ పేపర్స్ ఉన్నాయి కదా! ఈ మనీ అనేవి రియల్ మనీ తెలుసా? ప్రింటెడ్ కాదు. అసలు రియల్‌గా ఒక బ్యాంక్‌లోంచి వచ్చినియి. ఈ వాటర్ మార్క్ కూడా ఎవరు ప్రింట్ చేయగలిగింది కాదు. రియల్ బ్యాంక్‌లోంచి వచ్చాయి తెలుసా?" అని చెప్పేసి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే లీగాన్ నిజంగానే వేరే వరల్డ్‌లోంచి వచ్చాడు అని చెప్పేసి ఆ ఫోరెన్సిక్ రిపోర్టర్ అమ్మాయి ఈ జాంగ్‌తేకి చెప్తుంది. ఇంకా జాంగ్‌తే ఏమో ఇదంతా ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. ఇంక లీగాన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ లీగాన్ ఏమో వాళ్ళ డ్యాడీని గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ డ్యాడీని చంపేసిన ప్లేస్ ఉంది కదా! సో, అక్కడికి వెళ్ళిన స్వాడ్ ఒక కత్తి ఉంటుంది కదా! అంటే లీగాన్ వాళ్ళ ఫాదర్‌ని చంపేసిన కత్తిని చూస్తూ వాళ్ళ డ్యాడీని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ డ్యాడీ ఏమో ఈ కత్తి ఎప్పుడు రాజుకే సొంతము. రాజు ఎప్పుడు చాలా వైస్‌గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ చెప్తూ ఉంటారన్నమాట. సో, అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే లీగాంగ్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి సీసీ ఫుటేజ్‌లో మొత్తం లీగాన్ గురించి చూస్తూ ఉంటుంది. లీగాన్ ఏమో ఒక బాంబూ ఫారెస్ట్‌కి వెళ్లి డిసపియర్ అయిపోయారు అని చెప్పేసి సీసీ కెమెరాలో ఉంటుందన్నమాట. సో, తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అప్పుడు జాంగ్‌తే ఏమో బాంబూ ఫారెస్ట్‌కొస్తుంది. ఫారెస్ట్‌కొచ్చి లీగాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ లీగాన్ ఏమో జాంగ్‌తే గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాన పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే జోవున్ వస్తాడు. జోవున్ ఇలా నడుచుకుంటూ వస్తుంటే టైం అనేది ఆగిపోతుంది. టైం ఆగిపోయేటప్పటికి తను ఇప్పుడు కౌంట్ చేస్తాడనమాట. ఎన్ని సెకండ్స్ ఆగుతుంది టైము అని చెప్పేసి కౌంట్ చేస్తాడు. కౌంట్ చేసిన తర్వాత ఇంకా టైం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు జోన్‌తో అంటాడు, "ఇప్పుడు టైం ఆగింది నువ్వు చూసావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అంటూ ఉండేటప్పటికి "నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఎక్కడికెళ్ళావు నువ్వు?" అని చెప్పేసి జోన్ ఏమో లీగాన్ అంటూ ఉంటాడు. ఇంకా జోన్ వెళ్ళిపోతాడు. లీగాన్ కూడా జోన్‌తో పాటు వెళ్తూ ఉంటాడనమాట. అసలు ఎందుకు టైం ఆగింది అంటే ఇప్పటిదాకా లీలిమ్ కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఉన్నాడు కదా! సో, ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోకి వచ్చేస్తాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా వచ్చేసి వాళ్ళ సెక్రటరీ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉంటాడు కదా! సో, ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ సెక్రటరీస్. ఆ వరల్డ్‌లో అక్కడ తనకి సెక్రటరీ కింద ఉంచుకున్నాడు. ఈ వరల్డ్‌లో ఇక్కడ ఈ సెక్రటరీని తనతో ఉంచుకున్నాడనమాట. సో, ఏం చేస్తాడు అంటే ఆ వరల్డ్‌లో ఉన్న నీలాంటి వ్యక్తి నీకు ఈ బుక్ ఇమ్మన్నాడు అని చెప్పేసి ఒక బుక్‌ని ఇస్తాడనమాట. నేను ఈ బుక్ ఎందుకు చదవను అని చెప్పేసి నేను బుక్ చదవను అంటాడు. కానీ తనే నీకు ఇమ్మన్నాడు. ఆ వరల్డ్‌లో ఉన్న నీ ప్యారలల్ మనిషి అని చెప్పేసి లీలిమ్ ఏమో తనకి బుక్ ఇస్తాడనమాట. సో, తీసేసుకుంటాడు. తర్వాత లీలిమ్ ఏమో ఒక హౌస్‌కి వెళ్తాడు. ఆ ఇంట్లో ఎవరు ఉంటారు అంటే లీగాన్ వాళ్ళ మదర్ ఉంటారనమాట. సో, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో లీగాన్ వాళ్ళ మదర్ ఉన్నారు కదా! సో, మదర్ ఉంటారు. ఆ మదర్ ఏమో లీలిమ్ మీద అరుస్తూ ఉంటారనమాట. "అసలు నువ్వు ఎందుకు ఏజ్ అవ్వట్లేదు? నువ్వు ఇలాగే ఎందుకున్నావు?" అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కానీ లీలిమ్ అస్సలు తననేం పట్టించుకోకుండా ఒక రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఆ రూమ్‌లో ఏమో తనకి శత్రువులు ఉంటారు కదా! వాళ్ళందరి ఫోటోలు ఉంటాయన్నమాట. అండ్ ప్రెజెంట్ తన ఫోటో ఎవరి ఫోటో పెట్టుకుంటాడు అంటే వీళ్ళ డ్యాడీ ఉన్నాడు కదా! అంటే లీగాన్ వాళ్ళ తాతయ్య. సో, ఆ తాతయ్య ఫోటోని చూస్తూ ఉంటాడన్నమాట. ఇంకా అలా కట్ చేసేస్తే ఇక్కడ జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే తను ఐడీ కార్డ్ పడిపోయింది కదా! సో, ఐడీ కార్డ్ కోసం ఫోటోస్ దిగుతూ ఉంటుంది. అప్పుడు తను వైట్ షర్ట్ ఏసుకొని ఉంటుందన్నమాట. అప్పుడు ఫోటోగ్రాఫర్ అంటారు, "వైట్ షర్ట్ బాలేదు. వెళ్లి ఏదైనా సూట్ వేసుకోండి" అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు సూట్ ఏసుకొనొచ్చి ఫోటో దిగుతుంది. ఫోటో దిగి తను సబ్మిట్ చేసేస్తుందన్నమాట.
ఐడి కార్డ్ కోసం అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తుంది. అప్పుడు సబ్మిట్ చేసేటప్పుడు అడుగుతుంది, ఎన్ని రోజులకి వస్తుంది అంటే లేట్ అక్టోబర్లో వచ్చేస్తుంది నీకు అని చెప్తుంది. అప్పుడు జాంగ్తే అంటుంది నవంబర్ 11 దాకా పట్టదు కదా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు తను అంటుంది, లేదు అక్టోబర్ లాస్ట్ కల్లా వచ్చేస్తుంది, నువ్వేం బాధపడకు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా జాంగ్తే ఏమో అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి తనకి లీగాన్ గుర్తొస్తాడు ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి. ఇంకా అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. సో ఒక రోజు ఏమవుతుంది అంటే లీగాన్తో వాళ్ళ కోర్ట్ లేడీ వాళ్ళ సెక్రటరీ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు బయట వాన పడుతూ ఉంటుంది బాగా. వాన పడుతూ ఉండేటప్పటికి మళ్ళీ ఉరుములు వచ్చేటప్పటికి తనకి మళ్ళీ తన వీపంతా నొప్పొస్తుంది అనమాట. అప్పుడు ఆ లేడీ వెళ్ళిపోతుంది. జోన్ ఏమో వచ్చి ఏమైంది అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. చూసేటప్పటికి తన వెనకాలంతా ఏదో మంటల్లాగా వచ్చేటప్పటికి అసలు ఏమైంది, నేనుండు రాయల్ డాక్టర్ని ఫోన్ చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పేసి చెప్తాడనమాట. సో తనేమో రాయల్ డాక్టర్ కోసం వెళ్తారు. అదే రోజు ఇక్కడ జాంగ్తేకి తన ఐడి కార్డ్ ఇస్తారనమాట. సో ఐడి కార్డ్ ఇస్తారు, ఇంకా తను అక్కడ పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేటప్పటికి సింజే వస్తాడు. ఇన్ని రోజులు నువ్వు ఐడి కార్డ్ లేకుండా ఉన్నావు కదా, సో ఇప్పటికి వచ్చింది, చాలా రోజులు అయింది కదా నీకు ఐడి కార్డ్ లేకుండా ఉండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును ఇది లేట్ అక్టోబర్ కదా, అక్టోబర్ కల్లా ఇచ్చేస్తా అన్నారు, ఇచ్చేసారు అని చెప్పేసి ఈ జాంగ్తే అంటుంది అనమాట సింజేతో. సింజే అంటాడు, ఇది లేట్ అక్టోబర్ ఏంటి, 31 అక్టోబర్ ఏం కాదు, ఇది నవంబర్ 11 అంటాడు. వెంటనే ఇంకా జాంగ్తే షాక్ అయ్యి తన ఐడి కార్డులో చూసుకుంటుంది అనమాట. దాని మీద డేట్ 11th నవంబర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, 2019. ఇంకా తను షాక్ అయిపోతుంది, ఇదేంటి ఈ డేట్ ఉంది అని చెప్పేసి. అంటే లీగాన్ చెప్పాడు కదా తన ఐడి కార్డ్ మీద ఈ డేట్ ఉంది అని చెప్పేసి. సో ఇదేంటి లీగాన్ చెప్పినట్టే ఉంది అని చెప్పేసి ఇలా షాక్ అయిపోయి అప్పుడు ఫోన్ వస్తుంది అనమాట తనకి. ఎందుకంటే లీగాన్ అక్కడ తనకి నొప్పొస్తున్నప్పుడు వెంటనే బయలుదేరతాడనమాట తిన్ని చూడడానికి అని చెప్పేసి, జాంగ్తే కోసం అని చెప్పేసి వేరే వరల్డ్కి వచ్చేస్తామని చెప్పేసి వస్తాడు. అప్పుడే తనకి ఫోన్ వస్తుంది. ఎవరి నుండి అంటే లీగాన్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జాంగ్తే. లిఫ్ట్ చేసేటప్పటికి ఇంకా లీగాన్ మాట్లాడతాడు. తను షాక్ అయ్యి వెంటనే పెట్టేస్తుంది. మళ్ళీ ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేసి నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పేసి చెప్తాడనమాట. వెంటనే తన ఫోన్ పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ లీగాన్ నిజంగానే ఉంటాడు. లీగాన్ నిజంగానే ఉండేటప్పటికి లీగాన్ అంటాడు, ఎలా ఉన్నావు జాంగ్తే నువ్వు అని చెప్పేసి, ఇన్ని రోజులు అని చెప్పి అంటాడనమాట. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, మా ఇంటికి రా నువ్వు, నేను నిన్ను తీసుకెళ్తాను, అక్కడ అయితే ఒక ఓషన్ వ్యూ ఉంటుంది, చాలా రూమ్స్ ఉంటాయి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. అప్పుడు జాంగ్తే ఏమో నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు లీగాన్ అంటాడు, సరే అడుగు అని చెప్పి అంటాడు. జాంగ్తే అంటుంది, నీకు నా ఐడి కార్డ్ దొరికిందన్నావు కదా, సో ఆ ఐడి కార్డ్లో నేను హెయిర్ లీవ్ చేసుకున్నానా లేకపోతే పైకి టై చేసుకున్నానా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లీగాన్ అంటాడు, తన దగ్గరకు వచ్చి తను చూపిస్తాడనమాట. నువ్వు టై చేసుకున్నావు హెయిర్ని అని చెప్పి, ఇలా టై చేసుకున్నావు అని చెప్పి చూపిస్తాడు. చూపించేటప్పటికి తను షాక్ అయిపోతుంది. ఆ తర్వాత నేను యూనిఫామ్ వేసుకున్నాను కదా ఐడి కార్డ్లో అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లిగోన్ అంటాడు, కాదు నువ్వు గ్రే కలర్ జాకెట్ ఒకటి వేసుకున్నావు అని చెప్పి చెప్తాడు. ఇంకప్పుడు తను షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి ఇంకా నమ్మట్లేదా ఇంకా నువ్వు నమ్మట్లేదా జాంగ్తే, నేను నిన్ను కావాలంటే నా వరల్డ్కి తీసుకెళ్తాను అని చెప్పేసి లీగాన్ తన్ని మ్యాక్సిమస్ మీద ఎక్కించి వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఇంకా బ్యాంబూ ఫారెస్ట్కి వస్తారు. బ్యాంబూ ఫారెస్ట్కి వచ్చినప్పుడు జాంగ్తే అంటుంది, మళ్ళీ మనం బ్యాంబూ ఫారెస్ట్కి వచ్చాము, ఇప్పుడు నువ్వేం చెప్తావో మళ్ళీ మర్చిపోయాను కీ అని అలా చెప్తావా అని చెప్పేసి అంటా ఉంటుంది. కానీ లీగాన్ ఏమో నవ్వుతూ వెంటనే ముందుకు వెళ్తాడు. అప్పుడు ఒక డోర్ వస్తుంది. ఇంకా జాంగ్తే ఏమో షాక్ అయిపోతుంది. ఆ డోర్లోంచి వెంటనే వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. వచ్చేటప్పటికి ఇంకా జాంగ్తే అటు ఇటు చూస్తూ ఉంటుంది. అటు ఇటు ఉండేటప్పటికి అప్పుడు జోయిన్ వస్తాడు. జోన్ వచ్చేటప్పటికి జాంగ్తే లీగాన్తో జోవున్నా అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడు లీగాన్ అంటాడు, అవును తిను మా వరల్డ్లో జోవున్, మీ వరల్డ్లో ఉండే జోవున్ వేరు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు తనేమో షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు లీగాన్ అంటాడు, ఇప్పుడు నేను నీకు నా పేరు చెప్తున్నాను, ఎప్పటి నుండో నువ్వు నా పేరు అడుగుతున్నావు కదా, నా పేరు లీగాన్ అని చెప్పేసి చెప్తాడు. అంతే, ఈ రోజుతో ఈ వీడియో అయిపోయింది. తర్వాత ఈ స్టోరీ అనేది ఎన్ని మలుపులు తిరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.